దాదాపు చూస్తే గనక కొందరి దగ్గర తల్లులు పాట పాడుతుంటారు, కొంతమంది పిల్లలు పాట పాడుతుంటారు. కానీ తల్లి కూతురు పాట పాడడం అంటే ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ ఎక్కడ కూడా నేను చూడలేదు. చాలా బాగుంది. ఫ్రేమ్ కూడా చాలా అందంగా ఉందండి. అండ్ ఒక ఇంటర్వ్యూ మీ మంచి పాటతోనే ఒక స్టార్ట్ చేద్దాం మీ ఇద్దరి పాట. ఏరు ఏరులు దాటి ఏటి గట్టలు దాటి ఏరు ఏరులు దాటి ఏటి గట్టలు దాటి ఎల్లిపోదమ పిల్ల ఓ వెలుగుల రాధా ఎల్లిపోదమ పిల్ల. పల్లె పల్లెలు దాటి పచ్చని పైరులు దాటి పల్లె పల్లెలు దాటి పచ్చని పైరులు దాటి ఎల్లిపోదమ పిలగా ఓ వెలుగుల రాజా ఎల్లిపోదమ పిలగా. వావ్ సూపర్. మీరు మేల్ వర్షన్ పాడతారు, తన ఫీమేల్ వర్షనా? ఎట్లా అంటే ఏది ఈజీగా ఉంటే హార్డ్గా ఉన్నది నాకు పాడమంటది, ఈజీది ఆమె పాడుతుంది. ఓకే ఓకే. ఎక్కడ ఉంటారండి మీరు? మేము సికింద్రాబాద్. సికింద్రాబాద్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు? నేను టైలర్ షాప్, ఓకే. అంటే ఇంట్లోనే కుడతాను, వంట పనికి వెళ్తాను. ఓహో. మా వారు క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తారు. ఓకే. ఏం చదువుతున్నావు? నేను 4th క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నావు. మళ్ళీ ఈ పాటలన్నీ ఎలా నేర్చుకుంటున్నావు? ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? ఏ ఏజ్ నుంచి నేర్చుకుంటున్నావు? ఏ క్లాస్? ఇప్పుడు నేను 4th క్లాస్. ఏ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు? ఫస్ట్ క్లాస్ నుంచి. ఫస్ట్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నావు. అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడేదా అమ్మాయి? పాడుతుంది. టీవీలో ఏదైనా వస్తుంటే దాంతో పాటు క్యాచ్ చేసి పాడేది. కరెక్ట్ గా పాడుందంటే ఇంకా రాంబాబు అన్న పాటలే ఇంకా అన్ని చోట్ల చెప్పేసి ఆల్రెడీ తెలుసు. రాంబాబు అన్న పాటలతో స్టార్ట్ చేసి. అవునా? ఒకసారి పాడండి మా కోసం అది. అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటిని జిల్చేసిన మేధస్సును బలపం బట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను బలపం బట్టించిన ఆ బాధ్యతలను ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను మరువొద్దుర సమాజమా మహనీయులను మరువొద్దుర సమాజమా మహనీయులను వాటినందుకోని శాసించర గగనతరమును అనగారిల జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. వావ్ సూపర్. అంత చిన్న బుర్రలో ఇంత పాట ఎలా పెట్టుకుంటున్నావు గుర్తు? ఎలా గుర్తు పెట్టుకుంటున్నావు? ఎంత టైం పడుతుంది ప్రాక్టీస్ చేయడానికి? ఒక 3-4 టైమ్స్. 3-4 టైమ్స్ కి వచ్చేస్తుందా? చూసి పాడతావా, వినుకుంటా పాడతావా? వినుకుంటా పాడతావు. ఓకే. ఎలా ప్రాక్టీస్ అంటే అమ్మాయి సింగర్ అంటే సింగింగ్ ఇంట్రెస్ట్ అని ఎలా మీరు తెలుసుకున్నారు? ఆమె ఒక పాడుతుండే సార్, పాడుతుంటే ఇంకా ఈమెకు అంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం. ఓకే. అయితే నా అలవాటు ఈమెకు వచ్చింది కదా అని ఇంకా రీల్స్ అవి చేస్తున్నాను. అచ్చా. మీ నుంచి వచ్చింది అమ్మాయికి. ఆమెకి ఏమన్నా పాడడానికి రాకపోయినా నేనే ఇట్లా కాదు అట్లా అని ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకే. ఆమెకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. ఓకే. మీ ప్రెగ్నెన్సీ టైంలో పాటలు బాగా పాడేవాళ్ళ? ఆ ఎఫెక్ట్ అది ట్రైనింగ్ లోపలనే అయిపోయింది అన్నమాట. ఓకే ఓకే. ఏ పాటలు ఎక్కువ మీరు పాడుతుంటారు? ఏ పాటలు అంటే మీకు చాలా ఇష్టం? అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంతా తెలియక ముందుకు సినిమా పాటలే బాగా. సినిమా పాటలు అంటే పనికి వెళ్ళినా, పొలం కాడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కలు అందరం ఇంకా ఏదో ఒకటి పాడుకుంటా ఉండేటోళ్ళం. ఇంట్లో ఉన్న పాటలు పాడుకుంటానే. అప్పుడు వసుంధర పేపర్ లో ఒకటి ఈ పాటకి ట్యూన్ తెలుసా అని ఒకటి వస్తుంది. ఆ పేపర్ తెచ్చుకొని కత్తిరించుకొని అది చదువుకొని పాడుకునేటోళ్ళం. అచ్చా. ఓకే. మీరు ఒక పాట పాడరా? అమ్మా నేను పోతున్నా బాధపడబోకే పో అంగనావులు పొరిమెరులు దాటాలే పో అంగనావులు పొరిమెరులు దాటాలే అటికల్లా మీ గడ అడుగుతున్నది ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నాడొస్తావు ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నాడొస్తావు సింగిడి రంగులు విడిసిన నాడు రాఖీ గట్ట నేను బంధమై వస్తా రాఖీ గట్ట నేను బంధమై వస్తా అడివమ్మ బడి అంతా పూసిన నాడు బతుకమ్మనే నాడ బయలెల్లి వస్తా బతుకమ్మనే నాడ బయలెల్లి వస్తా కష్టము సుఖము కనబడ్డ నాడు పురుడు వయ్యామని పుట్టింటికొస్తా పురుడు వయ్యామని పుట్టింటికొస్తా
కలిగినోళ్ళ మాట కష్టపెట్టున బిడ్డ కలత చెందకే కన్నీరు పెట్టకే కలత చెందకే కన్నీరు పెట్టకే. బయట కొంగుల పెట్టి పదిలంగా జాక్తివి పారాయొల్లతో పాటలెన్నో పడితేనే. వావ్ సూపర్. ఇద్దరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? నీ వర్షన్ ఇది, నీ వర్షన్ ఇది అని ప్రాక్టీస్ చెప్పుకుంటారా ఫస్ట్? ఈమె గోల ఏముంటది హార్డ్ వచ్చినప్పుడు? ఒక్కొక్కసారి చిరాకు పడుతుంది, ఆ, ఆ, నేర్పిస్తాను. ఓకే. భయపెట్టే కాదు, ఆ, ఇట్లా కాదని కొంచెం గట్టిగా చెప్తాను. ఆ, ఓకే. ఏమైనా స్టేజ్ షోస్ ఏమైనా పార్టిసిపేట్ చేస్తుందా? ఇంకా పాడతా చేయలేదు ఇలాంటి సార్. something ఉంటాయి కదా సింగింగ్ అవును. కాంపిటీషన్స్ ఇంకా ఏం చేయలేదు సార్. అంటే సంగీతం క్లాస్ కి పంపించలేదు ఆమెని. అరే ఓకే. పంపించినాక మ్మ్. చూద్దామని. ఓకే. మీరు అప్పట్లో ట్రై చేసేవాళ్ళు కదా, అంటే సినిమాలలో ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? లేదు సార్, ఆహా, చేయలేదు. తెలియదేమో ఎవరు. తెలియదు. ఓకే. ఏం బాధైతే తెలియదు. ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళ పాటలు పాడుతుంటే? అసలు వాళ్ళకి నేను అంటే అందరూ Normal గా పాడు. పాడగలుగుతారు అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ వల్ల తెలుస్తుంది కానీ ఓకే. అప్పుడు జనరల్ గా నార్మల్ గా వాడుకునేటోళ్ళు వాళ్ళు. ఆహా. మేము అట్లా. మీ ఫ్రెండ్ సర్కిల్ పాడేటప్పుడు ఎట్లా ఉండేది? స్కూల్స్ లో మంచిగా పాడేదా? అంటే స్కూల్ కంటే ఇప్పుడు చదువుకోలేదు నేను. ఓకే. అప్పట్లో అనిత సాంగ్ వచ్చింది కదా సార్. మ్మ్, మ్మ్, ఆ సాంగ్ నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. మ్మ్. నార్మల్ గా ఇంట్లో పని చేసుకుంటా వాడుతుంటే అవతల వైపు పక్క ఇంటి వాళ్ళు విని ఎవరో చాలా బాగా వాడుతుంది అని ఓ. మెచ్చుకున్నారు. అచ్చా, ఆ పాట పాడండి మాకు, అది ఎవర్ గ్రీన్ పాట అది. అనిత ఓ అనిత. ఓకే, ఒకసారి పాడండి మీరు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. వావ్ సూపర్ అండి. అసలు మీ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంది, మిరాకిల్. అసలు చాలా లేట్ అయిపోయింది కదా, ఇంత టాలెంట్ ఉండి కూడా మీరు బయటపడలేదు. ఇవాళ అమ్మాయి ద్వారానే మీరు బయటికి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అమ్మాయి ద్వారా బయటికి రావడం? సంతోషం. ఆ, ఓకే. అంటే ఇక మీరు ఇవన్నీ పాడుకుంటా అంటే అనుకునే వాళ్ళు అప్పట్లో, అబ్బా నేను కూడా సింగర్ కావాలని, టీవీ చూసినప్పుడు ఈ పాట ఇలా పాడుతున్నామని? అనుకునేదాన్ని సార్. ఆహా. చాలా అంటే ఇంకా ఛాన్స్ అయితే లేదు, నేను అవును. కాలేనేమోలే అనుకున్నా. ఆహా. ఓకే. నీకు ఎలా అనిపిస్తుంది మమ్మీతోని పాడడం, మమ్మీ పాటలు నేర్పియడము? ఆ, చెప్పు. నచ్చిందా? ఓకే. మా నిత్యశ్రీ మాట్లాడదు, ఓన్లీ పాటలే పాడుతుంది, అంతే కదా? ఒక మంచి పాట పాడండి ఇద్దరు మళ్ళీ. ఓకే. మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బుజ్జవ్వ, మనసులు ఎవ్వారి మీదనే, యాప కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాప కొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపతి ఎవ్వారి కోసమే ఓ బుజ్జవ్వ, యాపతి ఎవ్వారి కోసమే. గల్లా గల్లాల లుంగి నడుముకు చుట్టి, తెల్ల తెల్లాటి అంగీకి అత్తరు కొట్టి, బంగారి ముద్దు టుంగురాలే వెట్టి, బాలమీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి బట్టి, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపతి కోసమే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ సోపతి యాపతి కోసమే. సూపర్. ఎందుకు ఎక్కువ ఫోక్ ఎంచుకున్నారు పాడడానికి? తెలంగాణ లేకపోతే ఫోక్ లో ఊపు బాగుంటదనా? అట్లా ఏం లేదు సార్. ఇంకా అంటే ఈమెకి ఎక్కువ సినిమా సాంగ్స్ ప్రాక్టీస్ చేయదు ఈమె. అచ్చా అచ్చా. ఫోక్ బాగా మంగ్లీ గారివి, మధుప్రియవి, ఓ ఫీమేల్ అయితే ఇంకా రాంబాబు అన్నవి, ఇంకా ఇట్లా వాడుతుంటది. అచ్చా. ఇంకా అందుకని ఇంకా సినిమాలు కూడా నేను ఎక్కువ అనుకోలేదు ప్రాక్టీస్ చేయాలని. అచ్చా అచ్చా. సంగీతం క్లాస్ పంపిస్తే ఇంకా అన్ని సినిమాలు కూడా నేర్పిస్తారట. నేర్పిస్తారు.